ముచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 10 రోజుల్ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి 10 రోజులకు సంబంధించి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రొడ్యూసర్ నుంచి రిపోర్ట్ ఎంత వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ రోజు 11వ రోజు పెద్ద సినిమాకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదివారం ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో 400 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా, లేకపోతే 400 కోట్లకి అడుగు దూరంలో ఆగిపోతుందా అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే పెద్ద సినిమా ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఆ రికార్డ్ ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఏంటంటే మీకు ఒక డౌట్ రావాలి ముందుగా, ఎందుకు వీడియో స్టార్టింగ్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ సంబంధించిన ఇంట్రో ప్లే చేయడం జరిగింది అని చెప్పి. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాలీవుడ్ నటుడు, అద్భుతమైన నటుడు, మంచి టాలెంటెడ్ నటుడు. ఎందుకు జరిగిందో, ఏ విధంగా జరిగిందో, బాలీవుడ్ రాజకీయాల వల్ల జరిగిందా, ఇంకేదైనా ఒత్తిడి వల్ల జరిగిందా తెలియదు, కానీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ప్రాణాలు కోల్పోయి ఈ రోజుకి 6 సంవత్సరాలు అవుతుంది. సో మంచి టాలెంటెడ్ నటుడు, అద్భుతమైన నటుడు, చాలా సినిమాలు చేయడం జరిగింది. కానీ అందరికీ గుర్తుండిపోయే సినిమా మన మహేంద్ర సింగ్ ధోని కథ ఆధారంగా రూపొందిన ఏదైతే బయోపిక్ ధోని సినిమా ఉందో ఆ సినిమాలో అద్భుతంగా నటించడం జరిగింది. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ను మీరు ఇంకా గుర్తుంటే మీలో ఎంతమందికి అతని నటన ఇష్టం, ఎంతమందికి ఆ ధోని సినిమా ఇష్టం, ఎంతమంది చూశారు అనేది ఒక్కసారి కామెంట్ రూపంలో కొంతమంది అయినా మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా తరపు నుంచి మీకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న మా ఫ్యామిలీలో, మా రిలేషన్స్లో ఒక విషాదం చోటు చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అందుకే నైట్ వీడియో చాలా లేట్గా రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల నిన్న మరణించడం జరిగింది. సో ఏంటంటే కొద్దిసేపు మనం ఇంట్లో కరెంటు పోతే మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే కొద్దిగా వాళ్ళ ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే, మీ రిలేషన్స్లో ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా కాల్ చేసి చెప్పండి. ఈ వర్షాకాలం గడిచిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా పని చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వైర్లు కింద పడిపోయి ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లం రావడం జరుగుతుంది, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు కూడా కాల్ చేసి చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం అంటే ప్రాణం మాత్రమే కాదు, కుటుంబం విలువ. సో ఏంటంటే అన్ని కుటుంబానికి వాళ్ళే ఆధారంగా ఉంటారు. కాబట్టి ఒకసారి నా తరపు నుంచి సిన్సియర్ రిక్వెస్ట్, మీ ఫ్యామిలీస్లో కానీ మీ రిలేషన్స్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పి కాల్ చేసి చెప్పండి. ఇక ఫైనల్లీ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యందు, రవికిషన్, శివన్న, ఫైనల్లీ మన అప్పల సూరి జగబాబు గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా పెద్ది. సో పెద్ద సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 350 కోట్ల రూపాయలు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే 450 కోట్ల పైగా వసూలు చేస్తే సరిపోతుంది. అలాగే హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్తే సరిపోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి 11 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకునే ముందు, నిన్న చిరంజీవి గారు పెద్ద టీం ఏదైతే ఉందో పెద్ద టీంతో చిన్న చిట్ చాట్ ఒక ఇంటర్వ్యూ లాగా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఆల్రెడీ అవుట్ అయిపోయింది, మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఆ ఓవరాల్ ఇంటర్వ్యూలో చరణ్ గురించి చిరంజీవి గారు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పడం జరిగింది. చరణ్ చాలా సినిమాల్లో నటించడం జరిగింది, కానీ ఈ సినిమాల్లో మాత్రం ఆ క్యారెక్టర్లో, పెద్ద అనే క్యారెక్టర్లో జీవించడం జరిగింది అని చెప్పి చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగిందంట. సో ఒక తండ్రికి కొడుకు విజయాన్ని చూసి గర్విస్తున్నాడంటే ఒక తండ్రికి అంతకంటే లైఫ్లో ఇంకేం అవసరం లేదు. కొడుకు విజయాన్ని చూసి తండ్రి సంతోషపడుతున్నాడంటే లైఫ్లో ఆ తండ్రికి ఇంకా ఆ కొడుకు ఏమి ఇవ్వగలుగుతాడు. సో అలాంటి అద్భుతమైన నటన చిరంజీవి గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్, ఎవరైతే నార్మల్ ఆడియన్స్, జెన్యూన్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చరణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అదిరిపోయింది అని చెప్పి బన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, నిజంగా అలాంటి పాత్రలో చరణ్ నటించడం కాదు, ఏకంగా జీవించడం చెప్పొచ్చు. ఇక ఫైనలీ మనము బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ డే నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసి చరణ్ కెరియర్లో RRR సినిమా కాకుండా ఇండివిజువల్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో ఈ సినిమా ప్రజెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. పెద్ద సినిమా మొదటి రోజు దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు శుక్రవారం రోజు 46 కోట్ల రూపాయలని, శనివారం రోజు 55 కోట్ల రూపాయలని, ఆదివారం రోజు 56 కోట్ల రూపాయలని. ఓవరాల్గా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 292 కోట్ల రూపాయలని పెద్ద సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే సోమవారం నుంచి బేసిక్గా ప్రతి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కూడా తగ్గడం జరుగుతుంది, పెద్ద సినిమాకి కూడా తగ్గడం జరిగింది. అయినప్పటికీ సోమవారం ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత రోజు 6వ రోజు ఈ సినిమా 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే పెద్ద సినిమా ఓవరాల్గా మొదటి 7 రోజుల్లో, మొదటి వారంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా
345 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పి ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసింది. అలాగే 9వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 11 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 366 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పి ప్రొడ్యూసర్ నుంచి కూడా అఫీషియల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే నిన్నటి రోజున శనివారం రోజున ఈ సినిమాకి ఏంటంటే అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ కావడం జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి ఈ సినిమాని చూడడం జరుగుతుంది కాబట్టి అందుకే ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతమైన కలెక్షన్స్ సొంతం తీసుకోవడం జరిగింది. ఈ సినిమా నిన్నటి రోజు ఓన్లీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారమే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈజీగా 14 కోట్లని కానీ 15 కోట్ల రూపాయలు కానీ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువగా తేవడం జరుగుతుంది. డేటా కొన్ని ఏరియాల్లో లేట్గా రిపోర్ట్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మినిమం 15 కోట్ల రూపాయలని ఈ సినిమా నిన్నటి రోజున వసూలు చేస్తుంది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 379 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మినిమం 2 నుంచి 3 కోట్లు ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఒక 2 కోట్ల రూపాయలు మనం వేసుకున్నా దాదాపుగా ఈ సినిమా 381 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ 379 నుంచి 382 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక రికార్డ్ని కూడా ఇక్కడ బద్దలు కొట్టడం జరిగింది. ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా మన శంకర వరప్రసాద్ సినిమా దాదాపుగా 375 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఈ రోజు నిన్నటి కలెక్షన్స్తోనే ఈ సినిమా ఆ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ ఇయర్ ఎక్కువ గ్రాస్ అందుకున్న సినిమాల్లో పెద్ది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా లాంగ్ రన్లో చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది అని మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే పెద్ది సినిమా ఫైనల్గా మన శంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్స్ సంబంధించిన రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో పెద్ది సినిమా ఈ రోజు ఆదివారం 11వ రోజు. ఈ రోజు పెద్ది సినిమాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు కలెక్షన్స్తోనే ఈ సినిమా 400 కోట్లలోకి అడుగు పెడుతుందా లేకపోతే 400 కోట్లలోకి కేవలం అడుగు దూరంలో ఆగిపోతుందా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆదివారం సినిమాకి అద్భుతమైన గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ కావడం జరిగింది. చరణ్ యాక్టింగ్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి సినిమా చూడడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 16 నుంచి 17 కోట్ల రూపాయలని ఈ సినిమా వరల్డ్ వైడ్ వసూలు చేస్తుంది. అంటే సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ఈ రోజు కలెక్షన్స్ యాడ్ చేసుకున్నట్టయితే మాక్సిమం 395 నుంచి 396 కోట్లు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా కానీ ఈ రోజు 20 కోట్లకు పైగా వసూలు చేయగలుగుతాయి. మినిమం 20 కోట్లను టచ్ అయినా సరే సినిమా ఖచ్చితంగా 400 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? పెద్ద సినిమా ఈ రోజు కలెక్షన్స్తో 400 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓవరాల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోలో నేను ఏమైతే మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగిందో ఖచ్చితంగా మీ సన్నిహితులతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. పడేసింది యాలం పాటేరా, పెద్దిగాడి ఆట కాదు.